నౌన్స్ ఈ పేరు వినగానే అరే ఇది మనకు తెలుసుకదా అనిపిస్తుంది కదూ. స్కూల్ రోజుల్నుంచి వింటూనే ఉన్నాం. కానీ విషయం ఏంటంటే మనం చాలా సింపుల్ అనుకునే ఈ టాపిక్కే పోటీ పరీక్షలలో మన మార్కులను దెబ్బతీస్తుంది. ఎందుకంటే నౌన్ డెఫినేషన్ తెలియడం వేరు, దాన్ని వాక్యాలలో సరిగ్గా వాడటం వేరు. సరిగ్గా ఆ గ్యాప్ని ఫిల్ చేయటానికే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ అనుభవమే. అరే నౌన్ గదా, చాలా బేసిక్ టాపిక్, మరి ప్రశ్నలెందుకింత తిక్కమక్కగా ఉంటాయి అనిపిస్తుంది. దానికి కారణం ఒకే ఒక్కటి, వాళ్ళు మనల్ని డెఫినీషన్ అడగట్లేదు, దాన్ని ఎలా వాడుతున్నామో టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జామ్స్లో నౌన్ అంటే ఏంటి అని ఎవరూ అడగరు, అస్సలు అడగరు. వాళ్ళేం చూస్తారంటే ఆ నౌన్తో వాడిన వర్బ్ కరెక్టా, ఆర్టికల్ సరిపోయిందా, దాని ప్లూరల్ ఫామ్ సరిగ్గా ఉందా, అసలక్కడ వాడాల్సింది నౌన్ ఫామేనా లేక వేరేదా, ఇలాంటివి చూస్తారు. అసలు సిసలైన ఛాలెంజ్ అంతా ఇక్కడే ఉంది. అయితే మరి ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అనుకుంటున్నారా? సింపుల్, చాలా సింపుల్. ఆ మ్యాజిక్ ఏంటంటే నౌన్ రకాలను అర్థం చేసుకోవడమే. ఇదే అసలు విషయం. మొత్తం మనం మాట్లాడుకుంటున్న దానికి ఇదే గుండెకాయ లాంటిది. ఒక్కటే రూల్, నౌన్ టైప్ మారింది అంటే దానికి సంబంధించిన రూల్స్ కూడా మారిపోతాయి. అంతే. సింగులరా ప్లూరలా అనేది, ఏ ఆర్టికల్ వాడాలి అనేది, ఏ వర్బ్ పెట్టాలి అనేది అన్నీ మారిపోతాయి. చాలామంది ఈ చిన్న లాజిక్ని మిస్ అవ్వడం వల్లే మార్కులు కోల్పోతారు. సరే, అయితే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. పరీక్షల పరంగా నౌన్స్లో అత్యంత ముఖ్యమైన విభజన ఒకటుంది. అదే కౌంటబుల్ ఇంకా అన్కౌంటబుల్ నౌన్స్. ముందుగా కౌంటబుల్ నౌన్స్. పేర్లోనే ఉంది కదా, కౌంట్ చేయగలిగేవి అని. అంటే మనం 1, 2, 3 అని విడివిడిగా లెక్కపెట్టగలిగే ఏ వస్తువైనా మనిషైనా సరే కౌంటబుల్ నౌన్ కిందకే వస్తుంది. ఇది ఏకవచనం కావచ్చు లేదా బహువచనం కావచ్చు. వీటి రూల్స్ చాలా సింపుల్. చూడండి, మనం వీటిని లెక్కించగలం కాబట్టి 1 పుస్తకం 2 పుస్తకాలు అని చెప్పొచ్చు. ఒకటే ఉంటే అంటే సింగులర్ అయితే దాని ముందు ఏ లేదా యాన్ వాడొచ్చు, ఏ పెన్ లాగా. 1 కంటే ఎక్కువ ఉంటే అంటే ప్లూరల్ అయితే మెనీ పెన్స్ అనొచ్చు. ఇప్పుడు ఉదాహరణలు చూస్తే బుక్, స్టూడెంట్, చైర్ ఇవన్నీ ఈ కోవకే చెందుతాయి. ఇప్పుడు దీనికి పూర్తి ఆపోజిట్ ఏంటో చూద్దాం. అన్కౌంటబుల్ నౌన్స్. వీటిని మనం 1, 2 అని విడదీసి లెక్కపెట్టలేం. వీటిని ఒక రాశిగా, ఒక కాన్సెప్టులాగా లేదా ఒక పదార్థంగా మాత్రమే చూడాలి. ఇక్కడే రూల్స్ అన్ని తలకిందులవుతాయి. గుర్తుపెట్టుకోండి, వీటిని లెక్కించలేం కాబట్టి వీటికి ప్లూరల్స్ ఉండవు, అంటే ఎస్ చేర్చకూడదు. అలాగే వీటికి ముందు ఏ కాని యాన్ కాని పెట్టకూడదు. ఉదాహరణకు ఇన్ఫర్మేషన్, అడ్వైజ్, ఫర్నిచర్, వాటర్. ఒకసారి ఆలోచించండి, మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్స్ అంటామా లేదా ఏ వాటర్ అని చెప్తామా? చెప్పలేం గదా. అదే ఇక్కడ లాజిక్. ఈ ఉదాహరణ చూడండి. ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయ్యే ఒక కామన్ ట్రాప్. హీ గేవ్ మీ యాన్ అడ్వైస్. వినడానికేమో కరెక్ట్గానే ఉన్నట్టనిపిస్తుంది, కానీ ఇది తప్పు. ఎందుకంటే అడ్వైస్ అనేది అన్కౌంటబుల్ నౌన్, కాబట్టి దాని ముందు యాన్ వాడకూడదు. సింపుల్గా హీ గేవ్ మీ అడ్వైస్ అని అనాలి, అంతే. చూసారా, ఈ చిన్న రూల్ తెలియకపోతే 1 మార్క్ ఎంత సులభంగా పోతుందో. సరే, ఇప్పటిదాకా థియరీ చూసాం కదా. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఎగ్జామ్ పేపర్లో మనకు తరచుగా కనిపించే కొన్ని కామన్ నౌన్ తప్పులని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 3 రకాల తప్పుల మీద కొంచెం ఫోకస్ పెట్టండి. 1, అన్కౌంటబుల్ నౌన్కి పొరపాటున ఎస్ చేర్చి ప్లూరల్ చేసేయడం. 2, ప్రాపర్ నౌన్కి క్యాపిటల్ లెటర్ రాయడం మర్చిపోవడం. ఇక 3, నౌను ఉండాల్సిన చోట దానికి సంబంధించిన యాడ్జెక్టివ్ లేదా వర్బ్ ఫామ్ని వాడటం. సరే, ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదిగోండి మొదటి ట్రాప్, దీస్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ యూస్ఫుల్. ఇది చాలా కామన్ మిస్టేక్. మనం ఇందాకే అనుకున్నాం కదా, ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్, దానికి ఎప్పుడూ ఎస్ చేర్చకూడదు, అది ఎల్లప్పుడూ సింగులర్గానే ఉంటుంది. మరి నౌన్ సింగులర్ అయినప్పుడు దానితో వచ్చే వెబ్ కూడా సింగులర్గానే ఉండాలి కదా. అందుకే సరైన వాక్యం దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. ఇక రెండవ తప్పు, ఇది చూడటానికి చాలా సిల్లిగా అనిపించొచ్చు, కానీ ఎగ్జామ్ టెన్షన్లో చాలామంది ఈ తప్పు చేస్తారు. ఆర్బీఐ రెగ్యులేట్స్ బ్యాంక్స్. ఇక్కడ ఆర్బీఐ అంటే ఒక నిర్దిష్టమైన సంస్థ పేరు, అంటే అదొక ప్రాపర్ నౌన్. ఏ ప్రాపర్ నౌన్ అయినా సరే ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తోనే మొదలవ్వాలి. ఇది చిన్న రూలే అయినా చాలా కీలకమైనది.
ఇక మూడవది, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అదేంటంటే సరైన వర్డ్ ఫామ్ని వాడకపోవడం. హిజ్ యాబ్సెంట్ వాజ్ నోటెడ్. ఈ వాక్యంలో యాబ్సెంట్ అనేది ఒక యాడ్జెక్టివ్, అంటే ఒకరి స్థితిని వివరిస్తోంది. కాని ఇక్కడ మనకు కావాల్సింది ఒక కాన్సెప్ట్, ఒక నౌన్. మరి యాబ్సెంట్కి నౌన్ ఫామ్ ఏంటి? అదే యాబ్సెన్స్. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్, హిజ్ యాబ్సెన్స్ వాజ్ నోటెడ్. ఓకే, ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. మరి ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలోంచి ఎగ్జామ్ హాల్ వరకు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నౌన్ అంటే సింపుల్గా ఒక పేరు. అది ఏదైనా ప్రత్యేకమైన పేరైతే ప్రాపర్ నౌన్, దానికి క్యాపిటల్ లెటర్ కంపల్సరీ. అదే ఒక సాధారణమైన పేరైతే కామన్ నౌన్. కాని వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే, నౌన్ రకాలు ఎందుకు ముఖ్యమంటే రకాన్ని బట్టే దాని రూల్స్ అన్నీ మారిపోతాయి. చివరగా ఈ ఒక్క మాట మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఎగ్జామ్స్ అనేవి మన డెఫినిషన్ నాలెడ్జ్ని కాదు, మన యూసేజ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తాయి. అంటే రూల్స్ బట్టి కొట్టడం ముఖ్యం కాదు, ఆ రూల్స్ని ఎక్కడ ఎలా వాడాలో అర్థం చేసుకోవడమే గెలుపుకి అసలైన మార్గం. సరే, ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం నౌన్స్లో చూశాం కదా, చూడటానికి సింపుల్గా ఉన్నా వాడిలో ఎంత లోతైన విషయాలున్నాయో. మరి ఇలాంటివే సింపుల్గా కనిపించే గ్రామర్ రూల్స్లో ఎగ్జామ్స్కు ఉపయోగపడే రహస్యాలు ఇంకా ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో ఆలోచించండి. ఈ కొత్త పర్స్పెక్టివ్తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్ ది బెస్ట్.